దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట ఏరియాల కార్ల బాంబు వేలినాక ఇప్పుడు పోలీసులంతా గదకాన్ని వేసుకొని వాడవాడ గల్లీలు మొత్తం జల్లెడబడుతురట. అట్లనే ఢిల్లీకి పోయే పెద్ద రోడ్ల మీద హైవేల మీద కూడా మొత్తం ఎక్కడికక్కడ ఆపుకుంటా కార్లను బండ్లను చెకింగ్ చేస్తురట. ఎవరన్నా దొరికిర్రా అంటే అన్ని మనం కూడా అరుచుకుందాం పాండ్రి. తొవ్వంట పోతున్నోళ్ళను ఎవరన్నా చూస్తే చాలు వాళ్ళ మీద ముత్యమంతా అనుమానమున్న రక్షక బడులు పక్కకు నిలబెడుతురట. వాళ్ళ ఊరు పేరు, ఏడ పుట్టిండు, ఏడ పెరిగిండు, ఏడ ఉంటుండు, ఏం చేస్తుండు అని ఇట్లా అన్ని ముచ్చట్ల ఆరాధిస్తురట. ఎక్కడ అనుమానంగా అనిపించినా ఎవరన్నా తెలవనోళ్ళు కనిపించినా చూడని ముఖాలను కొత్తగా చూసినా వెంటనే మా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇట్లా పోలీసులు మైకుల్లో చెప్తుర్రట. అట్లనే అటు ఢిల్లీలోనే కాకుండా చుట్టుముట్టు రాష్ట్రాలలో కూడా పోలీసులు భారీ బందోబస్తుతోని కార్లు బండ్లు మొత్తం ఎక్కడికక్కడ ఆపుకుంటా చెకింగ్లు చేసుకుంటా ఇడిచిపెడుతుర్రట. ఎర్రకోట దగ్గర కార్ల బాంబు పెట్టింది ఎవరని తెలుసుకునేందుకు ఇంకో దిక్కు ఎన్ఐఏ ఆఫీసర్లు అన్ని తీర్ల విచారణలు సురువు చేసిర్రట. ఇప్పుడిప్పుడే దేశం ప్రశాంతంగా ఉంటుంది, జనం కూడా శాంతిగా ఎవల పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎటువంటి బాంబుల బాధలు లేవు, తీవ్రవాదుల తీట పంచాదులు లేవు, ఉగ్రవాదుల ఉనికి లేదని అనుకుంటుంటే తొడిమెలేని కాయ తుపుక్కున రాలిపడ్డట్టు దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు ఎట్లా ఊడిపడిరి, అంత ఆగం ఎట్లా చేసిరి అని అట్లా కొంత పరిశాన్ ఉన్నదంటుర్రు ఏ ముచ్చటినోళ్ళు.